దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో 2 ఏళ్ల పాటు శ్రమించి తీసిన మెగా ఫిలిం సైరా నరసింహారెడ్డి ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదల అయ్యింది. సినిమా మీద హైప్తో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా పెద్ద స్థాయిలో మొదటి రోజు సినిమాకి బారులు తీరారు. తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొదటి నుంచి అన్ని చోట్ల దాదాపుగా హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. అయితే 2వ రోజుకు వచ్చేసరికి పరిస్థితిలో కొంచెం తేడా వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్లో సినిమా అంటే గుర్తుకు వచ్చేది ఆర్టీసీ క్రాస్ రోడ్డు. అలాంటి ఏరియాలో కూడా 2వ రోజున ఏ ఒక్క హాల్లో కూడా హౌస్ఫుల్ బోర్డు పడకపోవడం విడ్డూరం. సైరా ఆడుతున్న 4 థియేటర్స్ కూడా ఫుల్ కలెక్షన్ అనేవి రాలేదు. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే కాదు, హైదరాబాద్లోని సింగిల్ థియేటర్స్లో పరిస్థితి అలాగే ఉంది. మల్టీప్లెక్స్లో టికెట్స్ బాగానే తెగుతున్నాయి, కానీ సాధారణ థియేటర్స్లో మాత్రం సైరాకి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. బహుశా వీకెండ్ కాకపోవటం వలన సినిమాకి వచ్చే వాళ్ళు కొంచెం ఆగి ఉండవచ్చు. ఎలాగో ముందు ఫెస్టివల్ ఉంది కదా, ఆ సమయానికి సినిమాకి వెళ్ళవచ్చని అనుకుని ఉండవచ్చు. సినిమాకి హిట్ టాక్ వచ్చింది కాబట్టి మెల్లమెల్లగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో సైరాకి ఆఫర్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తే కలెక్షన్స్ గణనీయమైన మార్పు కనిపించే అవకాశం కనిపిస్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.